అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ హైకమాండ్తో రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నాడు. హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారని, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కొన్ని హింట్స్ ఇచ్చిరని, కొన్ని హెచ్చరికలు జారీ చేసిరని, రేవంత్ రెడ్డి తీరు పైన హైకమాండ్ మండిపడ్డరని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి అంశం. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిను కాంగ్రెస్ అధిష్టానం హుటాహుటిన ఢిల్లీకి రమ్మని చెప్పారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డితో పాటు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను కూడా కాంగ్రెస్ హైకమాండ్ రమ్మని చెప్పిరట. సో కీలక నేతలు కూడా హైకమాండ్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకు రేవంత్ రెడ్డిని ఎందుకు పిలిచిర్రు? రేవంత్ రెడ్డిని పిలవడానికి గల కారణం ఏంది? రేవంత్ రెడ్డి 2-3 రోజులు ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో ఏం మాట్లాడుతున్నాడు? అసలు హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన నిజంగా సీరియస్ అయ్యారా? మరి సీరియస్ అయితే ఏ విషయం పైన సీరియస్ అవ్వచ్చు? రేవంత్ రెడ్డి పైన ఏ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ ఇవ్వచ్చు అనేది కొంత మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ప్రజెంట్ తెలంగాణలో నడుస్తున్నటువంటి 2-3 పంచాయతీలు మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ బహిరంగంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు, మంత్రులపైన విమర్శలు చేస్తున్నారు. 2-3 ఎమ్మెల్యేలు డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మంత్రులకు మాత్రమే నిధులు వస్తున్నాయి, ఎమ్మెల్యేలకు నిధులు రావట్లేదు. ఒకవేళ మా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే మేము 10,000 మందితో ర్యాలీ చేస్తా అని చెప్పి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. ఒక ఎమ్మెల్యే అయితే ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక ఎమ్మెల్యేని విమర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒక మంత్రిని పట్టుకొని మంత్రికి మెంటల్ ఖరాబ్ అయిందని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ తర్వాత ఒక మంత్రి ఎమ్మెల్యే పైన కంప్లైంట్ ఇచ్చింది. ఎమ్మెల్యే నా శాఖలో ఏలు పెడుతున్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని చెప్పి కొన్ని పంచాయతీలు అయినాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే మళ్ళా మంత్రి విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత ఒక మంత్రి క్యాబినెట్లో రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడని, రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయిందని, నా శాఖ ఫైల్స్ ఎందుకు పక్కన పెడుతున్నారు, నా శాఖలో విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు వేపిస్తున్నారు, నా శాఖతో మీకేం పని, ఎవరు శాఖలు వారు చూసుకోవాలి, మంది శాఖలలో ఎందుకు ఏలు పెడుతున్నారు అని చెప్పి మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డారని, రేవంత్ రెడ్డి పైన రకరకాలుగా మంత్రులు విమర్శలు చేస్తున్నారని, అసంతృప్తితో అసహనంతో ఉన్నారనేది కూడా కొంత వినబడినటువంటి అంశం. సో ఇవన్నీ అంశాలపైన రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి, రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకోవడానికి, తెలంగాణలో నడుస్తున్నటువంటి పంచాయతీల గురించి రేవంత్ రెడ్డిని మాట్లాడడానికి కాంగ్రెస్ అధిష్టానం హుటాహుటిన రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పిననేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో రేవంత్ రెడ్డి ఈ రోజైనా రేపైనా మళ్ళీ తెలంగాణకు వచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఢిల్లీ నుండి. అయితే వాస్తవానికి హైడ్రా రంగనాథ్ని తన పదవి నుండి తొలగించాలని చెప్పి ఓవైపు ఇక్కడ తెలంగాణ హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్స్ కూడా పోయినాయట హైకమాండ్కి. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఎమ్మెల్యేలను కలుస్తలేడు, మంత్రులను పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం మంత్రుల శాఖలలో ఏలు పెడుతున్నారు. వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి శాఖలు మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. ఒక ఆయన విద్యాశాఖ చూసుకుంటూ, ఒక ఆయన హోంశాఖ చూసుకుంటున్నాడు, ఇంకొక ఆయన మున్సిపాల్ చూసుకుంటున్నాడు, ఇంకొక ఆయన పదవులు ఇప్పిస్తున్నాడు, ఇంకొక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ చూసుకుంటాడు, ఇంకొక ఆయన ఇట్లా రకరకాల రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి మనుషుల పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో సో రేవంత్ రెడ్డి పైన చాలా మంది లీడర్లు కంప్లైంట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిరట. కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, ఒరిజినల్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ కంప్లైంట్ చేసిరట. రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇస్తలేడు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటున్నాడు, మరి మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాం, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినాం, రేవంత్ రెడ్డి కంటే ముందు నుండే మేము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, అట్లాంటి మాకు రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టడం ఏంది, మాకు నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి తీరు బాగాలేదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి పైన చాలామంది లీడర్లు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే హైకమాండ్ కొంత రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారు అనేది కూడా వినబడినటువంటి చర్చ. అంతేందుకండి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ ఇచ్చారట. రేవంత్ రెడ్డి అధ్యక్షతతో మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, ఇంకా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి మా నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ అడిగినా 2-3 సార్లు కలుద్దామని పోయినా కలుస్తలేడు, ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నా అంటున్నాడు, నిధుల కోసం రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే మొత్తం ఖాళీ ఉన్నది ఖజానా, మా తన పైసలు లేవని చెప్పి రేవంత్ రెడ్డి ముఖం మీదనే చెప్తున్నాడు. ఏందో మరి మాకు అర్థమైతలేదు, మరి ఇట్లా రేవంత్ రెడ్డి వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పినా కూడా మీనాక్షి నటరాజన్ కొన్ని సందర్భాలలో ఎమ్మెల్యేలతో మాట్లాడిందట, మంత్రులతో మాట్లాడింది. కొన్ని గొడవలకు మీనాక్షి నటరాజన్
నటరాజన్ ఫుల్ స్టాప్ వేసేటటువంటి కార్యక్రమం కూడా చేసింది. మీనాక్షి నటరాజన్ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రిపోర్ట్ని కాంగ్రెస్ హైకమాండ్కి చేరవేసేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసిరు, ఇవన్నీ పంచాయతీలకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డితో మాట్లాడదామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డినే కడిగి పారేద్దాం, రేవంత్ రెడ్డిని అడుగుదాం అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిస్తే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీ అధిష్టానం ఇప్పుడు రేవంత్ రెడ్డితో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, తెలంగాణలో ఎందుకు కంట్రోల్ చేస్తలేరు మంత్రులను ఎమ్మెల్యేలను అని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డిని అడుగు తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయర్రి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు అవుతున్నాయి. ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఇంకో మంత్రిని తిట్టడం, ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేని తిట్టడం, ఈ ఎమ్మెల్యే మళ్ళీ మంత్రిని తిట్టడం, ఒక మంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం, ఇవన్నీ కాంగ్రెస్లో నడుస్తున్నది. ఇప్పుడు ఈ పంచాయతీల వల్ల ప్రతిపక్ష పార్టీలకు మంచి మైలేజ్ దొరుకుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏమంటారు, మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి పంచాయతీలను సెడి చేసుకోండి, ముందు మీ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, ఆ తర్వాత మీరు తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దుతురు, కానీ మీ కాంగ్రెస్ చక్కదిద్దుకోండి ఫస్ట్ అని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ విధంగా అది ఎందుకు అర్థమైతలేదు కాంగ్రెస్ పార్టీకి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పోనీ కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు ఏమైనా చిన్నపిల్లలు అంటే కాదు, చాలా సీనియర్ లీడర్లు ఉన్నారు. ఈ సీనియర్ లీడర్లను మనం ఎందుకు ఇట్లా అవుతుందో అర్థమవుతుంది. ఇంకోటి, ఒక పెద్ద పంచాయతీ తెరపైకి వచ్చింది. ఏమని, క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని ప్రశ్నించిండని, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిందని, పౌర సరఫరాల శాఖలో రేవంత్ రెడ్డి అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పి తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసిందని. సో ఆ శాఖకు సంబంధించి ఏదైతే వడ్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఒక 73 కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చిందని, ఇట్లా రకరకాల వ్యవహారాలు వినబడుతున్నాయి. సో ఇవన్నీ వినబడుతున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీనాక్షికి కంప్లైంట్ ఇచ్చినట్టు. ఏమని, రేవంత్ రెడ్డి నాకు తెలియకుండా నా శాఖ గురించి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాడు, ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి నన్ను బ్యాడ్ చేద్దామని చూస్తున్నాడు, ఇట్లా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, కావాలనే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తుండని చెప్పి మీనాక్షి మేడం కంప్లైంట్ ఇస్తే మీనాక్షి మేడం హైకమాండ్ చెప్పిరట. నాట్ ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలా మంది మంత్రులు రేవంత్ రెడ్డి పైన మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ ఇచ్చిరట. ఇంకో రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా, చెప్తే వింటలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండే, ఏమో మాకు అర్థమైతలేదు, మరి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మంత్రులు చెప్పిరట. సో మొత్తానికి మీనాక్షి మేడం హైకమాండ్ చెప్పింది ఇట్లా రేవంత్ రెడ్డి కథ ఇట్లున్నది, ఇబ్బంది అవుతుంది, మరి చూడండి అని చెప్పగానే అప్పుడు మీనాక్షి నటరాజన్ హైకమాండ్ చెప్తే హైకమాండ్ రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే హెచ్చరికలు జారీ చేసిందంటే హింట్ ఇచ్చిండు. ఇక్కడ బెంగళూరులో రేవంత్ రెడ్డి మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు పొడగొట్టుకోండి, ఆ వ్యతిరేకతను ఒకవేళ మీరు పొడగొట్టుకోకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, మీ పైన ఉన్న వ్యతిరేకతను ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేసుకోండి, లేకపోతే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పిండట ఖర్గే. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా పట్టించుకునే కార్యక్రమం చేయలే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఇంకా వ్యతిరేకత పెరిగింది, రేవంత్ రెడ్డి పైన ఇంకా ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు. హైకమాండ్ రీసెంట్గానే మీనాక్షి నటరాజన్కి ఫీడ్బ్యాక్ పేపర్లు ఇచ్చిరట. ఎమ్మెల్యేలకు ఇవ్వండి, ఎమ్మెల్యేల దగ్గర నుండి ఒపీనియన్ కలెక్ట్ చేయండి, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన ఒపీనియన్ ఏంది, మరి రేవంత్ రెడ్డి మంచిగా పనిచేస్తున్నా లేదా అనేది ఎమ్మెల్యేలకు ఒకసారి చెప్పండి, మరి ఎమ్మెల్యేలు తెలుసుకుంటారు. ఆ తర్వాత మీరు ఒకసారి మరి రేవంత్ రెడ్డికి సంబంధించిన రిపోర్ట్ని మాకు పంపండి అని చెప్పి మీనాక్షి మేడంకి ఇస్తే మీనాక్షి మేడం ఎమ్మెల్యేలకు ఫీడ్బ్యాక్ రిపోర్ట్ ఇచ్చిందట. మరి ఫీడ్బ్యాక్ రిపోర్ట్ని మీనాక్షి మేడం తీసుకొని హైకమాండ్ కూడా పంపించింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే రేవంత్ రెడ్డి పైన దాదాపు 48 మంది నుండి 47 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అగెనెస్టే ఉన్నారు అనేది వినబడుతున్న అంశం. ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు ఏదో రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ ఉన్నారట, మిగతా వాళ్ళు రేవంత్ రెడ్డి పైన నెగిటివ్గానే ఉన్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. సో అన్ని నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారట, హైకమాండ్ రేవంత్ రెడ్డితో డిస్కస్ చేస్తున్నారు. సో మాట్లాడితే ఏం మాట్లాడుండొచ్చు, సాధారణంగా ఈ మంత్రుల పంచాయతీ ఏంది, గొడవలేంది, లొల్లులేంది, మీరు ఎందుకు కంట్రోల్ చేస్తలేరు, మీరు ఫెయిల్ అయిపోయారు, మీ వల్ల అంత ఆగమాగం పరిస్థితి ఉన్నది, మరి మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎందుకు ఏం చేస్తున్నారు, మీరు ఏం కథ అని చెప్పి హైకమాండ్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కొంత క్వశ్చన్ చేయవచ్చు. ఇంకా రేవంత్ రెడ్డి కూడా చెప్పాల్సిన చెప్తాడు. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డికి హైకమాండ్ దగ్గర ఏం చెప్పాలో రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి కూడా చెప్తాడు, ఇగో మంత్రులు గిట్లున్నారు, ఎమ్మెల్యేలు గిట్లున్నారు, గిట్ల ఎత్తురు గట్ల ఎత్తురు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాల్సినవన్నీ హైకమాండ్ దగ్గర మాట్లాడతాడు. ఇవన్నీ సర్వసాధారణం జరగడం. సరే ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి ప్రజెంట్ హైకమాండ్ దగ్గరనే ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యారు అనేది వినబడుతున్నటువంటి చర్చ అన్ని అంశాలకు సంబంధించి. రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి స్టూడెంట్స్ సంబంధించిన ప్రొటెక్ట్స్కి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి తెలంగాణలో బ్యానర్లు వేసుకోవడం, కేంద్ర మంత్రి పేరు కూడా రేవంత్ రెడ్డికి తెలియకపోవడం, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడకపోవడం, సైలెన్స్ ఉండడం,
ఇవన్నీ కూడా హైకమాండ్కు డౌట్ వస్తుంది కదా, మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే, ఏం కథ, కాంగ్రెస్ తోటి ఉన్నాడా, బీజేపీ తోటి ఉన్నాడా, ఏంది అనేది హైకమాండ్ కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. సరే ఏది ఏమైనా కొంత రేవంత్ రెడ్డి ఆయన పైన ఉన్న వ్యతిరేకత గురించి కాంగ్రెస్ అధిష్టానం కొంత రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంతో ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.